నీటి మాట లోపల మన జీవితం అనేది ఒక పాఠశాల అని అనుకుంటే 50 సంవత్సరాల పైబడిన సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఒక పాఠశాల కిందికి వస్తారు. అంటే పాఠశాలలో ఐదు సంవత్సరాలు కాగానే స్కూల్లో ఎలా జాయిన్ అయిపోతాము. ఈ 50 సంవత్సరాలు పైబడిన వయసు వారందరూ కూడా ఒక టీమ్ లాగా, ఒక సొసైటీ లాగా మనమందరం కూడా ఒక పేరు, సొసైటీ అనే పాఠశాల పేరుని ఏర్పాటు చేసుకుని ఆ పాఠశాలకు జీవితం అంటే లైఫ్ అనేది పేరు పెట్టుకున్నట్టయితే దాంట్లో ఎవరో ఒకరు మీ క్లాస్ టీచర్లా ఉన్నట్టుగా విద్యార్థులందరూ అంటే పాఠశాల పేరు జీవితం, తరగతి 50 60 తరగతి అనుకుందాం. విద్యార్థులందరూ కూడా 50-60 ఏళ్ళ పైబడిన వారే ఉన్నారనుకో. మనం అప్పుడు క్లాసు మామూలుగా స్కూల్కి పోయినప్పుడు సార్లందరూ వచ్చి ఏం చేసేవారు, స్టాండ్ సిట్ అనగానే మనం థ్యాంక్ యూ సార్, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి రాగానే సార్ రాగానే గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళు. కూర్చుండేటప్పుడు థ్యాంక్ యూ సార్ అని చెప్పేవాళ్ళం. అలానే ఇప్పుడు కూడా ఒక క్లాస్ టీచరు వచ్చారనమాట. రాగానే అందరూ కూడా అంటే మనం ఆ విధంగా ప్రతి నెలలో కొన్ని వారానికి ఒకసారా లేకపోతే నెలలో 3-4 సార్లు ఇలా మనం ఒక సమావేశాన్ని ఏర్పరచుకొని అక్కడ ప్రతి ఒక్కరూ ఒక వారం ఒకరి టీచర్ లాగా ఉంటూ మనం ఒక రిజిస్టర్ని ఏర్పాటు చేసుకొని మన యొక్క అనుభవాలన్నింటిని కూడా అందులో చర్చించుకొని ఆనందంగా నవ్వుకుంటూ లైఫ్ స్పాన్ పెంచుకోవడానికి ఇలా ఒక పాఠశాలలాగా, ఒక తరగతి గదిలాగా ఏర్పరచుకుంటే బాగుంటుంది మిత్రమా. అందులో ఏంటంటే ఉదాహరణకు ఒక రిజిస్టర్ పెట్టుకొని మనము ఆ రిజిస్టర్లో మన పేర్లు ఉండవు. అప్పుడు ఎలా ఉంటుందంటే మనకున్నటువంటి కోపము, ద్వేషము, ఆందోళన, విసుగు అలాంటి పేర్లతోటి మనము ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టుకొని హాజరు తీసుకుంటే ఎలా ఉంటుందో చూడండి. ఎన్ని ప్రజెంట్ ఉంటాయి, ఎన్ని యాబ్సెంట్ ఉంటాయో ఇందులో చూస్తే మన జీవితం యొక్క పరమార్థం మనకు అర్థమవుతుంది మిత్రం. అయితే ఉదాహరణకు ఇప్పుడు క్లాస్ టీచర్ హాజరు వేస్తున్నారు అనుకుందాం. అప్పుడు సార్ నంబర్ 1 అందరికి కూడా ఫస్ట్ ఎవరైనా గట్టిగా అన్నవారికి కోపమే వస్తుంది కాబట్టి దాన్ని నంబర్ 1గా తీసుకుందాం. కోపం తర్వాత ఈగో వస్తుంది. కోపం ప్రజెంట్ సార్ అంటున్నాడు, అందరికి ఉంటుంది. ఈగో ప్రజెంట్ సార్, ఈర్ష్య ప్రజెంట్ సార్. అంతే, ఒకరు బాగుపడితే వాళ్ళ మీద మనకి ఈర్ష్య ఉంటుంది కదా. ప్రజెంట్ సార్, ద్వేషం ప్రజెంట్ సార్, పోరాటం ప్రజెంట్ సార్. ఇవన్నీ మన జీవితంలో మొట్టమొదటి ఉండాల్సినవి. ఉంటే ప్రతి వ్యక్తి కూడా కలిగి ఉంటాడు మిత్రమా. అసూయ ప్రజెంట్ సార్, ఆందోళన ప్రజెంట్ సార్. అంటే అందులో ఉన్నటువంటి విద్యార్థులు ఎలా ఉంటారో ఉన్నటువంటి మన సీనియర్ సిటిజన్స్ యొక్క రూల్ నంబర్స్ అన్నమాట. అలా ఇక ఆందోళన ప్రజెంట్ సార్, విసుగు ప్రజెంట్ సార్, కోరికలు ప్రజెంట్ సార్, చంపబడ్డ కోరికలు ప్రజెంట్ సార్, నిరాశ ప్రజెంట్ సార్, చికాకు ప్రజెంట్ సార్, ఈఎంఐ కంతు అంటే ప్రజెంట్ సార్, ఆఫీస్ టెన్షన్ ప్రజెంట్ సార్, ఫ్యూచర్ టెన్షన్ ప్రజెంట్ సార్, బాధలు ప్రజెంట్ సార్, సమస్యలు ప్రజెంట్ సార్, అనిశ్చితాలు ప్రజెంట్ సార్, విమర్శలు ప్రజెంట్ సార్ ప్రజెంట్ సార్, అత్యాశ ప్రజెంట్ సార్, అహంకారం ప్రజెంట్ సార్, ఆఫ్ నాలెడ్జ్ ప్రజెంట్ సార్, సంతోషము నిశ్శబ్దం, సంతోషం క్వశ్చన్ మార్క్స్ అనమాట, సైలెంట్గా ఉంటాయి. ఎవరికి కూడా సంతోషం లేదు. అప్పుడు సంతోషము క్వశ్చన్ మార్క్లా ఉండి అప్పుడు మన సంతోషం ఎవరైనా స్టూడెంట్ రాకపోతే 2 సార్లు ఎలా పిలుస్తాము, అందులో ఉన్నటువంటి వాళ్ళని మళ్ళీ పిలుస్తున్నారు. సంతోషం అనగానే గైహాజర్ సార్, ఆనందం గైహాజర్ సార్, మనశ్శాంతి గైహాజర్ సార్, పూర్తి జ్ఞానం గైహాజర్ సార్, ప్రేమ నిద్రపోతున్నాను సార్, ఆశ వదిలేస్తున్నాను సార్, హుషారు రావడం లేదు సార్, ఉత్సాహం ఉండడం లేదు సార్, ఓర్పు పోయింది సార్, ఉదారత పోగొట్టుకున్నాను సార్, నిజాయితీ
లాస్ట్ సార్. కృతజ్ఞత ఎక్కడ లేదు సార్. నమ్మకం పోయింది సార్. విధేయత పోయింది సార్. అన్ని ప్రతికూల గుణాలు మాత్రమే ఎందుకు ఉన్నాయి, సానుకూలమైనవి ఎందుకు లేవు అని అడిగితే దానికి సమాధానం ఇదిగో క్లాస్ టీచర్. ఎందుకంటే జీవితం యొక్క అసలు ఉద్దేశం ఏమిటో చాలామందికి ఉండదు. ఎప్పుడైతే అది నిర్ణయించబడుతుందో అప్పుడు చేసే జీవనయానంలో ప్రయాణించేటప్పుడు ఆ మార్గంలో ఉన్న ముళ్ళల్ని గులాబీ రేకులుగా మారుతాయి. జీవితం ఆనందమయం అవుతుంది. అసలు నిజానికి జీవితము జీవించడము చాలా సులభం. టేక్ ఇట్ ఈజీ, మేక్ ఇట్ ఈజీ. కానీ చాలామంది సాదాసీదాగా ఉండటానికి కూడా కష్టతరం చేసుకుంటారు. అద్భుతమైన జీవితాన్ని గడపండి. అంటే దీంట్లో టేక్ ఇట్ ఈజీ, మేక్ ఇట్ ఈజీ అంటే ఏ విషయాన్నైనా మనం ఈజీగా తీసుకోవాలి. ప్రతిదాన్ని కూడా ఈజీగా తయారు చేసుకున్నప్పుడే మన జీవితం ఆనందోత్సాహాలతో ఉంటుంది మిత్రమా. అదంతా కూడా ఎవరి చేతుల్లో లేదు. ఎవరి జీవితం వారి చేతుల్లోనే ఉంది. వాళ్ళ మైండ్ని వాళ్ళే సెట్ చేసుకున్నట్టయితే అసలైనటువంటి ఆనందమైనటువంటి సంతోషకరమైనటువంటి వాటిని మనం గడుపుతాం. కోపము, సహనము, ఓర్పు అన్నీ కూడా గైహాజరైతే మనకు ప్రజెంట్గా సంతోషము, ఉత్సాహము ఇవన్నీ కూడా వచ్చి మన జీవితం యొక్క మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది మిత్రమా. మరి ఎలా జీవిద్దాం చెప్పండి, కామెంట్ బాక్స్లో పెట్టి. ఎలా జీవిస్తే బాగుంటుంది? కోపాన్ని, ఈగోను, ఈర్ష్యను, ద్వేషాన్ని అన్నిటిని పక్కన పెట్టి ఆనందంగా అందరితో కలిసిమెలిసి బంధుత్వాలను, ఫ్రెండ్షిప్ను అన్నింటిని కూడా ఆనందంగా మనము అందరితో గడపడానికి ఉన్నట్టయితే తప్పకుండా మనం 100% ఈ పాఠశాల జీవితంలో ఆనందంగా ఉండడానికి మనం అందరం ప్రయత్నిద్దామా మరి ఈ రోజు నుండి తప్పకుండా.